హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాము. ఇంత ముందు కూడా నేను చాలా రకాలైనటువంటి చిట్కాలను కూడా చెప్పడం జరిగింది. ప్రతి చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా రతి సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాము. చాలా మంది కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే 5 లేదా 10 లేదా 20, 25 లేదా కొద్ది స్ట్రోకులకు మాత్రమే ఈ వీర్యం అనేది స్థలం అయిపోతూ ఉన్నట్లయితే చాలా మంది కూడా నిరుత్సాహపడుతుంటారు. అటు స్త్రీలు కావచ్చు, ఇటు పురుషులు, ఎవరైనా సరే నిరుత్సాహం అనేది సహజంగా జరుగుతుంటుంది. సో దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, భయపడే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా గొడవల దాకా కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ముందుగా ఈ సమస్యను కనుక మీరు గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాకు మనకు కావాల్సిన కేవలం రెండు ఐటమ్స్ అండి. ఒకటి వచ్చేసి నేల తాడి చూర్ణం. నేల తాడి చూర్ణము దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇప్పుడు అవైలబుల్ గా ఉందండి. ఈ నేల తాడి చూర్ణానికి సమానంగా కస్తూరి బెండల గింజలు. కస్తూరి బెండ అంటే ఇది మనము చాలా మంది ఇదెక్కడ దొరుకుతుందో అని అనుకుంటూ ఉంటారు. ఈ కస్తూరి బెండ అనేది మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే చాలా సులువుగా దొరికిపోతుంది. అది మనం రెగ్యులర్ గా చూసేదే. దాని యొక్క గింజలు చిన్నగా ఆవాలంత సైజులో ఉంటాయండి. ఈ గింజల్ని తీసుకోవాల్సిందే, వాటిని సేకరించుకోండి. కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏది కూడా ఇంట్లో కూర్చుంటే రాదండి. అది సేకరించుకొని వాటిని కూడా మెత్తగా ఎండబెట్టి దంచి, కొన్ని ఎండబెట్టిన ఆల్రెడీ ఎండి కూడా దొరుకుతుంటాయి మనకు. వాటిని మెత్తగా దంచి ఈ నేలతాడి దుంపల చూర్ణంలో కూడా కలుపుకోవాలి. వీలైతే సమభాగాలుగా కలుపుకోండి. కొంచెం తక్కువగా అటు ఇటు మోతాదు అయినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పూట అన్నం తిన్న తర్వాత, అదేవిధంగా రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో 1 లేదా 2 చెంచాల తేనె కలుపుకొని అన్నం తిన్న తర్వాత కనుక తీసుకుంటూ ఉండాలి. ఇది నరాల బలహీనతల్ని తగ్గిస్తూ రతి సమయాన్ని పెంచి అంగం మీద కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, ముఖ్యంగా నేలతాడి అనేది శరీరానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది. ఈవెన్ చెప్పాలి అంటే వృద్ధాప్యాన్ని కూడా ఆపేటటువంటి సత్తా ఈ నేలతాడి చూర్ణానికి ఉందండి. మేము కూడా చాలా మందికి నరాల బలహీనతలతో బాధపడే వారికి కానీ, పట్టుత్వం తగ్గిన వారికి కానీ, వృద్ధాప్య ఛాయలు కనబడుతున్న వారికి కానీ ఈ నేలతాడి చూర్ణాన్ని మేము యాడ్ చేస్తూనే ఉంటాము. సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. సో ఈ చూర్ణం వల్లనే మనము చాలా పట్టుత్వం అనేది, కోల్పోయినటువంటి పట్టుత్వం అనేది తిరిగి పొందడమే కాకుండా చాలా యంగ్గా, ఎనర్జెటిక్ గా కనబడుతూ ఉంటాము. సో ఆ విధంగా మనము ఒకవేళ మన పట్టుత్వాన్ని మనం తిరిగి పొందినట్లయితే, అంత ఎనర్జీ మనం తిరిగి పొందగలిగినట్లయితే ఖచ్చితంగా రతి సమయం అనేది తిరిగి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నరాల బలహీనతల వల్లనే ఎక్కువ సమయం మనం పార్టిసిపేట్ చేయలేకనే ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి మనము న్యాచురల్ గానే రతి యొక్క సమయాన్ని పెంచుకోవడానికి పట్టుత్వం అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకే ఈ చిట్కా అనేది ఉంటుందండి. రెగ్యులర్ గా వాడండి. ఈ చిట్కా వాడే సందర్భాలలో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, చింతపండు, చింతపులుపు, సాంబారు, రసము, పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, వీటిని ఎట్టి పరిస్థితులలో తీసుకోకూడదు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. క్యాజువల్గా మీరు తినే ఆహార పదార్థాలు అన్ని కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్, ఇది చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ చిట్కాను కూడా మనం తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. తప్పకుండా చిట్కాలు అనేవి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటేనే నేను వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం అనేది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ మీరు కింద అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఏదైనా సమస్య గురించి కనుక కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్య ఛానల్ మీకు అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.